ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఇంతవరకు కాచి రక్షించినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. నిజంగానే మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటే భక్తుడు దేశంలో ఒకడునూ లేడు, యథార్థపరుడు ఒకడునూ లేడు, ప్రాణహాని చేయుటకై పొంచి ఉండి వారే అనేకులున్నారు. ప్రతి మనుషుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గి ఎంత భయంకరంగా చేస్తున్నారో మనం చూస్తున్నాము. అందరూ కీడు చేస్తూనే ఉన్నారు. ఎవ్వరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితులలో ఆ కాలంలోనే మీకా జీవితంలో అలాగే ఉందంట పరిస్థితి. కనుక మీకా తను ఎంతగా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నాడో మనం చూస్తున్నాము. అతడు అంటున్నాడు, ఎవరిని నమ్మడానికి లేదు, స్నేహితుడిని నమ్మడానికి లేదు, ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవడానికి లేదు, భార్యను కూడా నమ్మడానికి లేదు, కుమార్తెను ఎవరిని కూడా నమ్మడానికి లేదు. అంటే కుటుంబ సభ్యులను కూడా నమ్మేదానికి వీలు లేనంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నాము. అయితే మనము చేయవలసిందల్లా మనం ఆధారపడవలసిన ఒక్క దేవుని మీదనే. ఎందుకంటే ఆయన మన నిజమైన స్నేహితుడు. ఆయన మన ప్రార్థనను తప్పక ఆలకిస్తాడు. ప్రార్థన అంటే ఎప్పుడు మనం అనుకునేది ప్రార్థన అంటే అడగడం అనుకుంటాం. కానీ దేవునితో మనం చెప్పుకోవడం, దేవునితో ఇప్పుడు మన ముఖ్య స్నేహితుని దగ్గరికి వెళ్ళి మన పరిస్థితిని ఎలాగో చెప్పుకుంటామో అలాగే దేవుని దగ్గర మన పరిస్థితిని చెప్పుకోవడమే ప్రార్థన అంటే. ప్రార్థన అంటే దేవునితో సహవాసమే. ప్రార్థన అంటే దేవుణ్ణి కలిసి మనం మాట్లాడుకోవడమే. అదే ప్రార్థన. మనకు ఒక అపాయింట్మెంట్ ఉంది, మన ఫ్రెండ్ని కలవాలి అని అనుకుంటున్నట్లయితే అలాంటిదే ఇది కూడా. మరి మనము దేవునికి చెప్పినప్పుడు ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, ఆయన ఆలకిస్తాడు. అందుకే మీకా ధైర్యంగా చెప్తున్నాడు, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. మరి ఈయన నీ దేవుడుగా ఉన్నట్లయితే ఆయన నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. కాబట్టి మనం శత్రువుతో చెప్పొచ్చు, శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినా కూడా తిరిగి లేస్తాను, నేను అంధకారం ముందు కూర్చున్నా కూడా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు అని ధైర్యంగా మీకా ప్రవక్త చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలము. అందుకే మనము ఎల్లప్పుడూ కూడా ప్రభువును మాత్రమే విశ్వసించాలి. ప్రభువునందు మాత్రమే మనము నమ్మిక ఉంచి ఆయనకు మాత్రమే మన సమస్తమైన విషయాలు చెప్పుకోగలగాలి. ఆ విధంగా మనము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నట్లయితే చాలా ధైర్యంగా జీవించగలుగుతాము. మన హృదయంలో శాంతి ఉంటుంది, మన హృదయంలో నెమ్మది ఉంటుంది. శారీరకంగా ఎన్ని కష్టాలు అనుభవించినా మానసికంగా మాత్రము మనము ప్రశాంతమైన జీవితం కలిగి ఉంటాము. ఎందుకంటే ఆయనను ఆనుకొని ఉంటే మన హృదయంలో పూర్ణ శాంతి మనకు కలుగుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక. ఆమెన్.